सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। అష్టావకర గీత 55వ భాగం మనం చూద్దాం. 18వ అధ్యాయంలో 33వ శ్లోకం చూస్తున్నాం. ఏకాగ్రత నిరోధావా మూఢైః అభ్యస్యతే భృశం ధీరాః కృత్యం న పశ్యంతి సుప్తవత్స్వ పదే స్థితాః. అష్టావకర గీతలోని శ్లోకాలన్నీ కూడా నిధిధ్యాసన శ్లోకాలు. అంటే వేదాంత బోధను జీర్ణించుకోవటానికి పనికొస్తాయి. వేదాంత సారం మనందరికీ తెలుసు. 5 వేదాంత రత్నాలుగా మనం పదే పదే తలుచుకుంటున్నాం. మన నరాలను జీర్ణించుకున్నాం. అది నేను నిత్య సత్య అసంగ సర్వవ్యాపక చైతన్యాన్ని. అది మొదటిది రత్నం. రెండవ వేదాంత రత్నం శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. ఈ వేదాంత రత్నం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, మననం చేసుకుంటున్నప్పుడు దానికి కాన్సిక్వెంట్ అన్నీ మనకు గుర్తు రావాలి. నేను నిత్య సత్య అసంగ సర్వవ్యాపక చైతన్యాన్ని అంటే నాకు ఒక వ్యక్తిత్వం అంటూ ఉండకూడదు, నాకు క్యాస్ట్ ఉండకూడదు, నా ఫ్యామిలీ ఉండకూడదు, నా భర్త హోదా, భార్య హోదా ఇవన్నీ పక్కన పెట్టేయాలి. అవన్నీ వ్యవహారానికి పనికొస్తాయి. కానీ తంబూరా శృతి లోపల మాత్రం నేను పక్క పర్సనాలిటీ ఏమిటి, ఇది ఆత్మ పర్సనాలిటీ నాది అనేటటువంటిది జీర్ణించుకోవాలి. మనం ఎప్పుడు శాంతి భద్రత బయట ఎదురు చూస్తాం. నా కొడుకు వస్తే ఆనందం, వాడు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు, 4 ఏళ్ళకి ఒకసారి కూడా రాడు, వాడు ఫోన్ కూడా చేయడు, ఇలా మనం బాధపడతాం. అంటే అక్కడ ఉంది శాంతి. వాడు ఫోన్ చేస్తే శాంతి ఉంది, కొడుకు ఫోన్ చేస్తే. ఇలా శాంతిని మనం ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం, భద్రతను పోస్ట్ పోన్ చేసుకుంటాం, ఆనందాన్ని. భద్రత మనం ఎప్పుడు నలుగురు కబుర్లు చెప్పుకుందాం రండి గురువు గారు అని ఫోన్లు చేస్తాం మన క్లోజ్ ఫ్రెండ్స్కి. వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఓ కిట్టి పార్టీ లాగా ఓ 10 మంది కలుస్తాం, అది చక్కగా ఆనందంగా గడుపుతాం. అంటే అక్కడే ఆనందం ఉంది, కొట్టేప్పుడు లేదు. దిస్ ఈజ్ నాన్ సెన్స్. శాంతి భద్రత ఆనందం నా నుంచే వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు ఏకాంతంగా ఆనందం అనుభవిస్తున్నావు. నీకు అసలు ఏకాంతం అనేది లేదు. కేవలం నా ఉనికి వల్లే ఈ భౌతిక శరీరానికి, నా భౌతిక శరీరానికి, ఈ జడ శరీరానికి జీవం ఏర్పడి అది జగత్తులో వ్యవహారం నడుపుతుంది. ఇది జడం, జగత్తు జడం. ఎవరు సత్యం? నేను సత్యం. నేనే దేహంలో ఉన్నాను, నేనే జగత్తులో కూడా ఉన్నాను. నాకు ఇంకా వివాదాలు ఏముంటాయి? మీరు ప్లీజ్ మైండ్ యువర్ టంగ్. ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. అలా మాట్లాడతాం మనం. ఎవరితో మనకు వివాదం ఉంటుంది? ఎవరితో మనకు శత్రుత్వం ఉంటుంది? అంతా నేనే కదా. అంతా చైతన్య స్వరూపంలో నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను. ఇంకా నాకు ఎవరితో వివాదం ఉంది చెప్పండి? ఉండదు. అలా జీర్ణించుకోవాలి మనం. ఈ జడ శరీరంలో కానీ, ఈ జడ జగత్తులో కానీ ఏ సంఘటన జరిగినా అది నన్ను చెలింప చేయలేదు, నిజంగా చెలింప చేయలేదు. ఇప్పుడు మనం ఏదో మర్చిపోయి సడన్ గా కోపం తెచ్చుకోవచ్చు కూడా. కానీ ఇది గుర్తుపెట్టుకుని, ఈ వేదాంతరత్నం గుర్తుపెట్టుకుని మన కోపం తప్పని ఒక పొంగే పాల మీద నీళ్లు చల్లితే కనుక పాలు కిందకి అణిగిపోతే అలా అణిగిపోతుంది మనకి. ఇది మన స్టైల్ ఆఫ్ లివింగ్. నా స్వరూపాన్ని, అసలు స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని మర్చిపోతున్నాను. మర్చిపోయి జీవితాన్ని కొంచెం భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఇలా మనం జీవించాలి. ఇది గుర్తుపెట్టుకుంటూ జీవించాలి, నిజంగా జీవించాలి. ఏంటోనండి చెప్తారు కానీ కష్టం అండి, ఆచరించడం చాలా కష్టం వదిన గారు అని అనకూడదు. ఆచరించాలి. ఎవరు ఆచరించాలి? పురుషులు, స్త్రీలు అందరూ ఆచరించాలి. నేను జ్ఞానయోగానికి ఇంకా రాలేదు, నేను ఎల్కేజీలో ఉన్నాను, నేను 4th క్లాస్లో ఉన్నాను, నేను ఇంకా చాలా చాలా లో లెవెల్లో ఉన్నాను అలా అనుకోకూడదు. లో లెవెల్ హై లెవెల్ అంటూ ఉండవు. ఆత్మజ్ఞానం అరక్షణంలో వస్తుంది.
అలా చాలా మందికి వచ్చింది. 7 రోజుల్లో పరీక్షలు మహారాజుకి వచ్చింది. ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 5 వేదాంత రత్నాల్ని ప్రతి వేదాంత విద్యార్థి నిధిధ్యాసనం ద్వారా జీర్ణించుకోవాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి ఒకసారి చెప్పండి అని అడగొద్దు మీరు. అందరికీ నిధిధ్యాసనం అంటే ఏంటో తెలుసు. నిధిధ్యాసనం అంటే అది ఒక రకమైనటువంటి ధ్యానము. ఉపాసన ధ్యానానికి వ్యతిరేకం. ఉపాసన ధ్యానం మనం చక్కగా శుచిగా మడిగా మంచిగా చేస్తాం. ఉపాసన ధ్యానం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం రావటానికి ముందు చేసేది ఉపాసన ధ్యానం. ఇది నిధిధ్యాసన ధ్యానానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. కర్మకాండలో ఉన్న రూల్స్ ఏమి ఉండవు. మనం బెడ్ మీద పడుకుని హాయిగా చేసుకోవచ్చు. నిధిధ్యాసన ధ్యానం అనగా ఆత్మ లక్షణములను వేదాంత ఈ రత్నాల్ని గుర్తు తెచ్చుకొనుట. అంతే. గుర్తు తెచ్చుకొని మన జీవితానికి అన్వయించుకొనుట. దీనినే నిధిధ్యాసనం అందరూ అని మనకు తెలియాలి. త్రిపుటి అంటే జీవ జగత్ ఈశ్వర. పోయి ద్విపుటి వస్తుంది, అందరికీ రావాలి. ద్విపుటి అంటే ఆత్మ అనాత్మ. త్రిపుటి అంటే జీవ జగత్ ఈశ్వర. జీవ జగత్ ఈశ్వర పోయి ఆత్మ అనాత్మ వస్తుంది. మానసిక దృక్పథం మారుతుంది, యాటిట్యూడ్ మారుతుంది. ఇది చాలా ముఖ్యం. ఈ మార్పు తప్పనిసరిగా జరగాలి. త్రిపుటిలో ఉన్నంత వరకు మనం ఒక రకంగా ఉంటాం. నేను దాసుణ్ణి. దేహం మన దేహం అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ దేహంతో, మనస్సుతో, దేహంతో మమేకం అయిపోయి ఈశ్వరుడి రక్షణ కోరతారు. ఇక్కడ అసలు నేను ఎవరిని అని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. దేహం, మనస్సు, అనాత్మలు ఇలా ఎనాలిసిస్ చేసుకోవాలి. నా దేహము, నా మనస్సు, అనాత్మలు. వాటిని మంచి కండిషన్లో పెట్టుకోవటానికి నేను శాయశక్తిలా ప్రయత్నిస్తాను. కానీ అవి అనాత్మలు అంతే. అనాత్మలు అనగానే మీకు ఏమని అర్థం కావాలి? నాకు కంట్రోల్ లేదు, వాటి మీద నాకు కంట్రోల్ లేదు, నా దేహం మీద కంట్రోల్ లేదు, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, నా కుటుంబం దేహాల మీద కంట్రోల్ లేదు, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, నా మిత్రులు తెలియదు. వాటి మీద అంటే అనాత్మ మీద బాహ్యంలో ఎన్నో శక్తులు పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రారబ్ధ కర్మ పనిచేస్తుంది. కాబట్టి దేహము, మనస్సు వాటికి నేను ఒక ట్రస్టీ మాత్రమే. నేను నియంత్రించలేను. నేను ట్రస్టీగా ఉంటానంటే నేను మాత్రం వాటిని నియంత్రించలేను. అవి నావి అని అనుకుంటే నా మీద నాకు నియంత్రణ లేదు అని అర్థం. దేహం, మనస్సు నా చెప్పు చేతుల్లో లేవు అని ఒక వెలితి, ఒక కొరత నన్ను వేధిస్తుంది. నేను ఆందోళనకు, అలజడికి లోనవుతాను. ఇప్పుడు నా దృక్పథం మారాలి. నిస్సహాయ క్రీచర్ నుండి క్రియేటర్, సృష్టికర్తగా పరిణితి చెందాలి. నేను కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేనెవరిని? నేను దేహిని. శరీరము, శరీరి, దేహము, దేహి అలా ఉన్నాయి కదా. దేహి అంటే చైతన్యం. మయ్యేవ సకలం జాతం, ఈ సృష్టి కారణం నేనే అనుకుంటూ సంసారం నుండి బయటపడాలి, జీవన్ముక్తి పొందాలి. అయితే నాకు ఒక హాస్పిటల్ ఉంది. నాకేదన్నా నలతగా ఉంటే హాస్పిటల్లో చేరతా. హాస్పిటల్ పేరేమిటి? ఈశ్వర నర్సింగ్ హోమ్. అంటే ఈశ్వర దేవుడు అనమాట, భగవంతుడు కృష్ణ, నీవే నాకు అండా దండ, నన్ను జాగ్రత్తగా చూసుకో, నన్ను
జాగ్రత్తగా చూసుకో. అంటే నన్నంటే నా కుటుంబాన్ని, నా 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 సమస్తం నాకు సంబంధించిన అన్నీ నువ్వు చూసుకో అని ప్రార్థిస్తాం కదా! అది హాస్పిటల్ అంటే. నాకు కృష్ణ హాస్పిటల్ ఉంది, ఈశ్వర హాస్పిటల్ ఉంది. కొన్ని రోజులు ఉంటాను హాస్పిటల్‌లో. ట్రీట్మెంట్ తీసుకుంటాను. బయటకొస్తా. అంటే హాస్పిటల్ ఉంటానంటే నా సమస్యకి పరిష్కారం దేవుడి దగ్గర ఎతుక్కుంటా. ముడుపులు కడతా. కొబ్బరికాయలు కొడతా. ఫైల్ పెడతా అక్కడ. నా కూతురికి పెళ్లి అవ్వట్లేదు. పెళ్లి అయ్యేటట్టు చూడు. ఇది ఒక ఫైలు. పెట్టేశాను కృష్ణుడి ముందు. మళ్ళీ సమస్యలొస్తాయి. మళ్ళీ తిరిగి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ కోసం చేరతాను. బయటికి మళ్ళీ హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా వస్తాను. జీవుడిగా నేను ఈశ్వరుడి మీద ఆధారపడి బతుకుతాను. అంతే. జీవ ఆత్మ అనగా ఏమిటి? నిర్వచనం చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు? జీవ ఆత్మ అంటే ప్రతిబింబ చైతన్యం. చిదాభాస. ఒక అద్దంలో ఒక ఒక నీ 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 మొహం అద్దంలో చూసుకుంటున్నావు. దానికి ఏం ఉనికుందా? బింబ చైతన్యం. బింబ మొహం ఎక్కడుంది? నీ మొహం అద్దంలో కనపడుతుంది. దానికి ఏమైనా ఉనికుందా? అదే జీవుడంటే. జీవ ఆత్మ అంటే ప్రతిబింబ చైతన్యము, చిదాభాస కలిపింది జీవాత్మ అంటారు. దానికేమి లేదు, ఉనికి లేదు. కాబట్టి జీవుణ్ణి కంట్రోల్ చేయటం కుదరదు. జీవుణ్ణి కంట్రోల్ చేయటం అంటే దేహం, మనసుని కంట్రోల్ చేయటం అని అర్థం. అది సాధ్యం కాదు. అంటే అసాధ్యం. కాబట్టి నిధిధ్యాసనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే త్రిపుటి దృష్టి నుండి, అంటే జీవ జగతీశ్వర దృష్టి నుండి బయటపడటం. దేహము మనస్సు లేని ఆత్మగా, మళ్ళీ చెబుతున్నా, దేహము మనస్సు లేని ఆత్మగా, శుద్ధ ఆత్మగా నన్ను నేను చూసుకోవటం. నేను సర్వవ్యాపక శుద్ధ ఆత్మ చైతన్యాన్ని. నాకు ఉపాధి లేదు. ప్రస్తుతం ఉన్న ఉపాధి ప్రస్తుతం ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా, ప్రస్తుతం ఉన్న ఉపాధి, ఈ ఉపాధి అనిత్యం. ఏ క్షణానైనా రాలిపోవచ్చు. ఎట్లా అండి రాలిపోతే? నా కొడుకులు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు అని అట్లా బాధపడకూడదు. వేదాంతం మంచిగా జీర్ణించుకుంటే ఆ బాధ ఉండదు. వేదాంతం జీర్ణించుకుంటే మన పక్కింటి వాడికి ఏదైనా బాధ అయితే మనకి ఏం తెలియదు కదా, మనకేం పెద్ద నొప్పి ఉండదు కదా, అది పక్కింటి వాళ్ళకి, అది నైబర్ ప్రాబ్లం. అలా ఈ మన దేహానికి వచ్చిన ప్రాబ్లం కూడా, మన దేహానికి వచ్చిన సమస్య కూడా నైబర్ ప్రాబ్లం అయిపోతుంది. ఏ క్షణానైనా ఈ దేహం రాలిపోవచ్చు. నీ మైండ్ సెట్ లో ఈ త్రిపుటి ద్విపుటి మార్పు వచ్చి తీరాలి. జీవ జగతీశ్వర నుంచి ఆత్మ అనాత్మ ఫార్మేట్ కి నీవు వచ్చి తీరాలి. ప్రాక్టీస్ చేయాలి. మనకు రెండు ఉన్నాయి కదా, రెండింట్లో నేను, దేహము, దేహి రెండు ఉన్నాయి కదా. దేహానికి ఒక బయోడేటా ఉంది, దేహికి ఒక బయోడేటా ఉంది. ఈ రెండు బయోడేటాలు నీకు తెలుసు. వ్యవహారంలో ఇది వాడుకుంటావు. మరి జీర్ణించుకుని ఆత్మజ్ఞానంతో బతుకుతావు. వ్యవహారంలో జీవ జగతీశ్వర ఫార్మేట్ వాడతావు, అది ఎక్కడికి పోదు. ఆత్మ అనాత్మ ఫార్మేట్ ఆత్మజ్ఞానంతో జీవిస్తావు. తంబుర సూత్రాగా ఉండాలి అది ఆత్మానాత్మ ఫార్మేట్. 25 సంవత్సరాలు వేదాంతాన్ని గురుముఖత అభ్యసించిన ప్రయోజనం శూన్యం. నేను జీవుణ్ణి, నిస్సహాయుణ్ణి కాదు, నేను స్వతంత్ర ఆత్మను. ఇప్పుడు దేహం, మనస్సు అనాత్మ గ్రూపులోకి చేరుతాయి. అనాత్మను ఆత్మగా నేను కంట్రోల్ చేయలేను. అనాత్మను ఆత్మగా నేను కంట్రోల్ చేయలేను. నేను నిస్సహాయ ఆత్మను అని అర్థం తీసుకోకూడదు మీరు. అనాత్మను ఆత్మగా నేను కంట్రోల్ చేయలేనంటే దాని అర్థం నేను నిస్సహాయ ఆత్మను అని అర్థం కాదు. అంటే ఇప్పుడు దేహం, మనస్సు వాటి స్థితిగతులను బట్టి
నన్ను నేను జడ్జి చేసుకోను అని అర్థం. నన్నెప్పుడు నేను ఎట్లా జడ్జి చేసుకుంటాను నన్ను నేను? కొంచెం మనసు కొంచెం బాధగా ఉందండి ఈరోజు. ఎందుకో నాకు వేరే వేరే గుర్తొస్తున్నాయి. మా హస్బెండ్ పోయి ఒక 10 ఏళ్ళు అవుతుందండి. నాకు ఆ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయండి. మనసు కొంచెం చెలించిందండి. అలా మాట్లాడతాం. అంటే నా మనస్సు. నా దేహ రుగ్మతలొచ్చినాయండి. నిన్న బాగానే ఉంది. ఈరోజు మోకాలు బాగా, బాగా నొప్పిగా ఉందండి. కుడి మోకాలు నొప్పిగా ఉందండి. ఇది దేహ సమస్య. మానసిక సమస్య, మానసిక సమస్య, శారీరక సమస్య. ఇవి వస్తుంటాయి. వాటి స్థితిగతులను బట్టి నన్ను నేను జడ్జి చేసుకోను. అనాత్మలోని ఒడిదుడుకులు సహజం. అవి నన్ను కదిలించలేవు. నేను ఆత్మగా అనాత్మ సంఘటనలను, అనాత్మ సమస్యలను ఒక వినోదంగా వీక్షిస్తాను. అనాత్మ అంటే మాయ. మాయ నాకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్. మాయ అనగానే మీకు ఇయన్నీ గుర్తు రావాలి మీకు. అంత మాయ చేస్తారు కదా! ఈ చేతుల్లోంచి ఏదో ఒక నాణెం తెప్పిస్తారు. ఒక చిలకని తెప్పిస్తారు. అంతా మాయ. పైసలు తెప్పిస్తాడు. ఇట్లా చెయ్యి పెడతాడు. అందుట్లోంచి పైసలు పోతా ఉంటాయి. అదంతా మాయ చేస్తారు కదా! అలా వాడికి నిజంగా పైసలు చేతిలోంచి తెప్పించేటట్టయితే మన్నెందుకు అడుగుతాడు? ఓ రూ. 10 ఇవ్వండి సార్ అని అడగడు కదా! అదంతా మాయ. సో, మాయ అనేది నాకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ని ఇస్తుంది. నేను ఒక టీవీ సీరియల్ లాగా చూస్తాను. ఒక టీవీ చూస్తున్నాం. ఏదో చూస్తాం. మనకేం తెలుసు? అక్కడేం జరుగుతుందో టీవీలో. ఒక సీరియల్‌లో అది కామెడీ ప్రోగ్రామ్, ఒక్కోసారి ట్రాజెడీ ప్రోగ్రామ్. నీవు నిస్సహాయుడివా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాను? నేను నిస్సహాయుడిని కాదు. నేను ఆత్మగా ఉన్నాను. అనాత్మ సంఘటనలను సాక్షిగా వీక్షిస్తాను అని చెప్పగలగాలి. ద్విపుటిగా ఆత్మ అనాత్మ స్థితిలోకి వేదాంత విద్యార్థి పూర్తిగా మారిపోవాలి. మళ్ళీ చెబుతున్నా. ఆత్మ అనాత్మ స్థితిలోకి ప్రతి వేదాంత విద్యార్థి పూర్తిగా మారిపోవాలి. మారి తీరాలి. మార్పు రావాలి. ఈశ్వరుడి హాస్పిటల్లో, కృష్ణుడి హాస్పిటల్లో చేరవద్దు. భగవంతుడిని నమ్ముకోవద్దు. భగవంతుడే నాకు శరణ్యం. నేను దాసుణ్ణి. భగవంతుడు నా స్వామి. ఇది జీవ జగతీశ్వర ఫార్మేటు. ఆ ఫార్మేట్లో ఉంటే నీ జబ్బు ఎప్పటికీ నయం కాదు. ఆత్మకు హాస్పిటల్ అవసరం లేదు. ఎందుకని? సాధనలు అవసరం లేదు. ఎందుకని? నీకు ముక్తి అవసరం లేదు. ఎందుకని? నిత్యముక్తః. నీవు నిత్యముక్తః. ఎప్పుడు ముక్తి వచ్చింది నీకు? ఎప్పుడు ఉంది ముక్తి? అనాది. అనాదిగా నీకు ముక్తి ఉంది. కొత్తగా వచ్చేది కాదు. ఇప్పుడు నేను నిత్యముక్తః అని నువ్వు తెలుసుకోవాలంతే. కర్ణుడికి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? కుంతి. ఒరేయ్! పాండవులు 5 నువ్వు కూడా నా కొడుకువేరా అని చెప్పింది. అంటే కుంతి చెప్పగానే కర్ణుడు ఏమైపోయాడు? కుంతి కొడుకయ్యాడు. అప్పుడయ్యాడా? కుంతి ఈరోజు 3 గంటలకు చెప్పింది. అంటే 3 గంటల దగ్గర నుండి కర్ణుడు కుంతి కొడుకయ్యను అంటామా మనం? అనం. కర్ణుడు కుంతికి ఎప్పుడూ కొడుకే. ఆల్ ది టైమ్ కొడుకే. అది కర్ణుడికి తెలియదు. ఆ విషయం కర్ణుడికి తెలియదు. అది సత్యం. కర్ణుడు కుంతి యొక్క కుమారుడు. అది సత్యం. అర్జునుడు కుంతి కుమారుడు. అది సత్యం. అది అర్జునుడికి తెలుసు. కానీ కర్ణుడికి తెలియదు. ఇప్పుడు కొత్తగా చెప్పింది. అలాగే గురువుగారు, బాబు నువ్వు ఆత్మ. నీకు ముక్తి లేని టైం అంటూ లేదు బాబు అని చెప్పినప్పుడు గురువుగారు నాకు మార్చిలో వచ్చిందా? ఆత్మజ్ఞానం ఫిబ్రవరిలో వచ్చిందా? అనం మనం. ఆ సత్యం తెలియగానే నేను నిత్యముక్తుడిని అంటాం. చాలా మందికి ఒక విషయం తెలియదు. ఏంటంటే వారు మనస్సును అంటే ఎవరి మనసును వాళ్ళు నియంత్రించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు చేసేదంతా అదే. మన వాళ్ళు మెడిటేషన్ చేసి కొంతమంది గాలి మింగుతారు. అదొక మెడిటేషన్. అదొక సాధన.
గాలి మింగుతారు అనమాట, అంటే గాలిని తింటారు. అంటే ఇటువంటి సాధనల మూలాన ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు, విఫలమవుతారు. విశ్వ ప్రయత్నం చేసి మనస్సును నియంత్రించాలని విఫలమైపోతారు. నిర్వికల్ప సమాధిలో నిర్వికల్ప సమాధిలోకి వెళ్తారు. ఎంతసేపు ఉంటారు? పావు గంట, అరగంట, గంట. మరలా బయటకు రాగానే, నిర్వికల్ప సమాధిలోంచి బయటకు రాగానే వారి మనస్సు యథావిధిగా, అలజిడిగా, గజిబిజిగా ఉండి భయపెడుతుంది. అష్టావక్ర మహర్షి అంటారు, మూఢైహి అభ్యస్యతే. అష్టాంగ యోగ సాధన ద్వారా మనస్సుని నియంత్రణ చెయ్యాలి అనుకునే వాళ్ళు మూఢులు. మనస్సుని పూర్తిగా కంట్రోల్ చేయలేము, అది జరగదు. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్, ఇది ఒక మానసిక స్థితి. మన కింద క్లాసులో చూసాం కదా, మైండ్ అనాత్మ అని వాళ్ళకి తెలియదు. మైండ్ నాది, మనస్సు నాది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వేదాంత విద్యార్థి ఎలా ఉంటాడు? ధీరాహ, మన శ్లోకంలో మాట ఇది, కృత్యం నా పశ్యంతి. ధీరులు అనాత్మను నియంత్రించరు. ఒక్క తోకను వంకర తీయలేం అని వారికి తెలుసు. ఎవరికి? వేదాంత విద్యార్థులకు తెలుసు. వేదాంత విద్యార్థులు అంటే ధీరులు. అనాత్మ త్రిగుణాత్మకం అని జ్ఞానికి తెలుసు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహం ఏవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. భగవద్గీతలో శ్లోకం ఇది ఉంది కదా ఇక్కడ శ్లోకం. వారికి సాధనలు అవసరం లేదు, నేను నిత్యముక్త ఆత్మనని వారికి తెలుసు. అంటే దిప్పుటిలో ఉన్న వాళ్ళకి సాధనలు అవసరం లేదు. స్వపదేశిస్తాహ, స్వపదే స్థితాహ అంటే వారు స్వస్వరూప స్థితిలో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. పదం అంటే స్వరూపం, స్వపదే అంటే స్వస్వరూపం, అంటే ఆత్మ అనాత్మ స్థితి అని అర్థం. సుప్తవత్, సుప్తవత్ అంటే నిద్రపోతున్న వ్యక్తిలాగా ఉంటారు వాళ్ళు. ఎవరు? వేదాంత విద్యార్థులు, ధీరులు అన్నమాట వాళ్ళు. నిద్రపోతున్న వ్యక్తికి త్రిపుటి ఉండదు, అంటే జీవ జగతీశ్వర ఫార్మేట్ ఉండదు. నిద్రపోతున్నాడు కదా, నిద్రపోతున్న వ్యక్తికి సమస్యలు ఉండవు, అతని ద్వారా కూడా ఎవరికి సమస్యలు ఉండవు. అతను చాటర్ బాక్స్ అనుకోండి, వాగుతున్నాడు అనుకోండి, మనకి డిస్టర్బెన్స్. ఎంతసేపు ఉంటాం? ఎవరైనా వాగుతుంటే మనకి మీరు వాగొద్దు, షటప్ అని అనలేం కదా, మొహమాటానికి వింటూ ఉండాలి. అతను నిద్రపోయాడు అనుకోండి, మనకేం ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి అతను నిద్రపోతున్నాడు కాబట్టి అతనికి ప్రాబ్లం ఉండదు, మనకి ప్రాబ్లం ఉండదు. అతను అద్వైత స్థితిలో ఉంటాడు, నిద్రపోయేవాడు అని అర్థం. 34వ శ్లోకం చూద్దాం. అప్రయత్నాత్ ప్రయత్నాత్ వా మూఢో నాప్నోతి నిర్వృతిం తత్వ నిశ్చయ మాత్రేన ప్రాజ్ఞో భవతి నిర్వృతః. మూఢుడు కర్మ వల్ల కానీ అకర్మ వల్ల కానీ శాంతిని సాధించలేడు. ఒక అజ్ఞాని కర్మ చేయటం ద్వారా కానీ కర్మలు చేయకపోవటం ద్వారా కానీ శాంతిని పొందలేడు. జ్ఞాని సత్యాన్ని తెలుసుకున్నంత మాత్రాన శాంతి పొందుతాడు. ఇది మూఢ నివృత్తిం న ఆప్నోతి. మూర్ఖులు త్రిపుటి ద్వారా అంటే జీవ జగతీశ్వర ఫార్మేట్ లో ముక్తిని పొందలేరు. పర్ఫెక్ట్ బాడీ కావాలి నాకు, పర్ఫెక్ట్గా ఉండాలి బాడీ, నాకు నా మైండ్ పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్ మైండ్ పర్ఫెక్ట్ బాడీ ఉంటే ముక్తి వస్తుంది అని అనుకుంటారు. అంతేకాదు నా కుటుంబం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, మాది నిప్పులు కడిగిన వంశం, అంత పర్ఫెక్ట్, ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్, కుటుంబ సభ్యులందరూ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ మైండ్, పర్ఫెక్ట్ కుటుంబం, ఇది అతని కోరిక. అది కుదరదు. ఎందుకని? ప్రారబ్ధ కర్మలు అడ్డుపడతాయి. అష్టావక్ర మహర్షి అంటున్నారు, నీవు బాబు కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా
పరిహార కర్మలు చేసినా, పరిహార కర్మలు అంటే ప్రాయశ్చిత్త కర్మలు, పరిహార కర్మలు చేసినా, మరి కర్మలు పరిహార కర్మలు చేయకపోయినా ఈ అంటే ప్రాయశ్చిత్త కర్మలు నీకు ముక్తి రాదు. చాలా మంది ఇక ఆదివారం వచ్చిందంటే ఏదో చేస్తుంటారు, ఒక యజ్ఞం యాగం ఇంట్లో చేస్తారు, హోమాలు చేస్తారు. ఇది ఆయుష్ హోమం, ఇది ఆ హోమం, ఈ హోమం, విఘ్నేశ్వర హోమం అని ఏదో చేస్తుంటారు. అంటే పరిహార కర్మలు చేస్తారనమాట. ప్రారంభ కర్మలు. ఏలి నాటి శని ఉందండి, అది పోగొట్టుకోవాలి, లేకపోతే ఇది పోగొట్టుకోవాలి, అది పోగొట్టుకోవాలి. శుక్రదశ నడుస్తుంది, అది మంచిది కాదు, లేకపోతే శని దశ నడుస్తుంది, మంచిది కాదు, ఇలా ఏదేదో చేస్తారు. శాస్త్రం ఏం చెబుతుందంటే దుర్బల ప్రారంధ కర్మలకు మాత్రమే ప్రాయశ్చిత్త కర్మలు పనిచేస్తాయి. ఉంటే నీ ప్రారంధ కర్మలు వీక్ గా ఉంటే మాత్రమే కొంత పనిచేస్తాయి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే. అంటే బలమైన ప్రారంధ కర్మలకు నీ ప్రాయశ్చిత్త కర్మలు, నీ పరిహార కర్మలు ఫలితాన్ని ఇవ్వవు. ప్రబల పరిహార కర్మలు ప్రారంధమును మార్చలేవు. అంటే ప్రారంధం ప్రబలంగా ఉంటే, బాగా బలంగా ఉందనుకోండి, ఈ ప్రాయశ్చిత్త కర్మలు మార్చలేవు. పరిహార కర్మలు చేయించినటువంటి ఋత్విక్కులకు ప్రయోజనం ఉండొచ్చు, నీకు కాదు, నీకేముండదు. మరి ఆ దేవాలయాలకి ప్రయోజనం ఉండొచ్చు. ఒక ఉదాహరణ చెప్పనా, మంచి ఉదాహరణ. రామాయణం, మహాభారతం. ఒకటి రామాయణంలో చెప్తా, ఒకటి మహాభారతంలో చెప్తా. రాముడి జీవితం ఒక దాసి మంధర వలన ఒక మలుపు తిరుగుతుంది. రాముడి జీవితం అంతా ఒక మలుపు తిరిగింది ఎక్కడ? దాసి మంధర ప్లాన్ చేసింది. అంతే కదా, అందరికి తెలుసు కదా. దశరథుడు మహారాజు అయి ఉండి కూడా ఈ ఎపిసోడ్ని ఆపలేకపోయాడు. రాముడి సోదరులు నియంత్రించలేకపోయారు. మరి అయోధ్య ప్రజలు విఫలమయ్యారు. రాజు కావలసినటువంటి రాముడు అడవులకు వెళ్ళాడు. 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వచ్చింది. మళ్ళీ అంతేకాదు, సీతతో ఎడబాటు వచ్చింది. చెప్పండి, ఇదేమిటది? ఎందుకు జరిగింది ఇట్లా? అది అంతే, అనాత్మ చర్యలు అలాగే ఉంటాయి. శ్రీకృష్ణుడు పంచపాండవులను అంటి పెట్టుకుని ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు, నిరంతరం వాళ్ళని రక్షిస్తూనే ఉన్నాడు కదా. అర్జునుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు. అర్జునుడు ఏం చేశాడు? తన పుత్రుడైనటువంటి అభిమన్యుడిని కోల్పోయాడు. అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఉండగానే యుద్ధంలో అభిమన్యుడిని కోల్పోయాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? త్రిపుటిలో సమస్యలకు పూర్తిగా దూరంగా ఉండలేం. అష్టావక్ర మహర్షి వాళ్ళని మందలిస్తున్నాడు. ఎవరిని? అష్టావక్ర గీతను విన్న వాళ్ళని మందలిస్తున్నాడు. బాబు, 18 అధ్యాయాలు విన్నారు కదా, బోధించాను ఇప్పటికి 18 అధ్యాయాలు. మీరు ఇంకా జీవ జగతీశ్వర ఫార్మేట్ను పట్టుకుని వేలాడుతున్నారు, మార్చుకోండి. అందుకే మిమ్మల్ని ఏమంటున్నారు అష్టావక్ర మహర్షి? మూఢ అంటున్నారు మహర్షి. ప్రయత్నాత్ వా. త్రిపుటిలోని జీవుడికి కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా ముక్తి లభించదు. నీవు త్రిపుటిలో ఉన్నంత వరకు నీకు ముక్తి లభించదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ అని ఆలోచిస్తావు నువ్వు. పర్ఫెక్షన్ కుదరదు. ద్విపుటిని అంటే ఆత్మ అనాత్మ భావాన్ని అందుకున్న వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. ఆత్మ అనాత్మ భావాన్ని అందుకున్న వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. ఇది అష్టావక్రుల సందేశం. ప్రాజ్ఞ అంటే తెలివిగలవాడు. ఎవరాళ్ళు? విపుట్లో ఉన్నారు. తెలివిగలవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆత్మనాత్మ ఫార్మేట్లో ఉంటారు. అంటే 5 వేదాంత రత్నాలను బాగా జీర్ణించుకున్న వాళ్ళు సహా తత్వ నిశ్చయ మాత్రేణ, అంటే స్పష్టంగా ఆత్మతత్వమును తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? దేహము, మనస్సు నేను కాదు, నేను వాటికి భిన్నం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మార్పు జరిగింది. ఇది వరకు
సబ్జెక్ట్లో నా దేహం మనసు ఉన్నాయి, జగత్తు ఆబ్జెక్టు. ఇప్పుడు ఆత్మానాత్మ ద్విపుటిలో దేహము మనస్సు ఆబ్జెక్ట్లోకి మారిపోయాయి. సబ్జెక్టు నేను సర్వవ్యాపకమైన చైతన్యం. ఇది ఈ మార్పు జరిగిపోయింది. ప్రాజ్ఞ నిర్వృతం భావతి అంటే దేహము మనస్సు కుటుంబ సమస్యలు అన్ని ఒక కొత్త పేరుతో పిలుస్తాడు ప్రాజ్ఞుడు. ఆ పేరే వినోదం. అంటే ఉచితంగా చూసేటటువంటి ఒక సినిమా, ఒక టీవీ సీరియల్. ఈ వినోదం ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. మాయ ఇచ్చింది, ప్రారబ్ధం ఇచ్చింది. అది ఒక వినోదం మాత్రమే. 35 శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తం నా జానంతి తత్రాభ్యాస పరాజనాః. ఇది అంటే యోగాభ్యాసాలకు సాధనలకు అంకితమైపోతారు జనులు, అంటే ఈ ప్రజలు. శుద్ధము జ్ఞాన స్వరూపము ప్రియము పూర్ణము ప్రపంచాతీతము నిష్కలంకము అయినటువంటి ఆత్మతత్వాన్ని, ఆత్మతత్వ అనుభూతిని పొందలేరాళ్ళు. అజ్ఞానులు త్రిపుటి ద్విపుటి మధ్య అంతరాన్ని గ్రహించలేరు. వారి సాధనలన్నీ కూడా తప్పు దిశలో జరుగుతాయి. వారు నిరంతరం జీవభావంతోనే ఉంటారు. నేను జీవాత్మని, నేను జీవాత్మని భావంతో ఉంటారు. దేహాత్మ భావంతోనే ఉంటారు. జీవాత్మ భావన దేహాత్మ భావన ఒకటే. అంటే దేహమే నేను అనుకోవటం, ఆత్మ నేను అనుకుంటే అది అది వేరు. ఆత్మ ఫార్మేట్. దేహమే నేను. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను తల్లిని, నేను తండ్రిని. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. 3 పిల్లలు పెళ్లిళ్ళు చేశాను, ఇంకొక పిల్ల పెళ్లి చేయాలి. అక్కడ మనవడు సిద్ధంగా ఉన్నాడు. వాడు ఆస్ట్రేలియాలో వాడు రమ్మంటున్నాడు. వాడు ట్విన్స్ పుట్టారు. ఆ ట్విన్స్ నన్ను పెంచమంటున్నాడు. నేను ఎక్కడ పెంచాలి? 75 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళని ఎట్లా పెంచుతాను నేను? పెంచమంటున్నాడు వాడు. మరి ఇటు పక్కన కూతురు రమ్మంటుంది. వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనీసం 4 నెలలు వచ్చి ఉండేళ్ళమ్మా అంటుంది. ఇటు వెళ్ళాలి. ఈ సమస్యలు. జీవభావం అంటే ఇది, దేహాత్మభావం అంటే ఇది. దేహాభిమానం వదులుకోలేరు. జీవుడుగానే ఉండి అనేక సాధనలు చేస్తారు, ముక్తి కోసం ప్రయత్నిస్తారు. జీవుడికి ఎన్నటికీ ముక్తి రాదు. జీవుడికి ఎన్నటికీ ముక్తి రాదు. అంటే జీవ జగతీశ్వర ఫార్మేట్ లో ఉంటే నీకు ముక్తి రాదు. ఎందుకు రాదు? దాసభావం పోదు. సుఖంగా ఉన్న దాసుడు, ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్న దాసుడు అంతే. సుఖం కొంచెం తక్కువ సుఖం, ఎక్కువ సుఖం అంతే తేడా. దాసుడు దాసుడే. ఇదివరకు మినిస్టర్ దగ్గర కార్ డ్రైవరు, అంటే మామూలు మినిస్టర్ దగ్గర. ఇప్పుడు ఏమయ్యాడు? చీఫ్ మినిస్టర్ దగ్గర కార్ డ్రైవర్. మామూలు మినిస్టర్ దగ్గర కార్ డ్రైవర్ ఏమయ్యాడు? ప్రమోషన్ వచ్చి చీఫ్ మినిస్టర్ దగ్గర కార్ డ్రైవర్ అయ్యాడు. తేడా ఏముందండి? డ్రైవరే కదా. అక్కడ డ్రైవర్, ఇక్కడ డ్రైవరే అంతే. అభ్యాస పరాహ జనాహ తమ జీవత్వ భావాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి అజ్ఞానులు వారి కుటుంబ హోదాను, స్థాయిని మర్చిపోలేరు. మీకేం తెలుసు సార్? ఏదో చెప్తారు, కూర్చుని కబుర్లు చెప్తారు, ఆన్లైన్ క్లాస్ అంటారు, చెప్తారు. మీకేం తెలుసు మా కష్టాలు? నేను భర్తను, నేను భార్యను. తమ్ నా జానంతి. వాళ్ళు అట్లా అంటారు కానీ వాళ్ళ జబ్బు వాళ్ళకి తెలియదు, వాళ్ళ సమస్య వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? జబ్బు తెలియకుండా, వారి రోగం వాళ్ళకి తెలియకుండా మంచి పవర్ఫుల్ మెడిసిన్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఏం జరుగుతుంది? నీకు జబ్బు అంటే తెలియదు, డయాగ్నైజ్ చేయలేదు, మంచి పవర్ఫుల్ మెడిసిన్ తీసుకుంటున్నావు. ఏం జరుగుతుంది? ఒక విచిత్రం జరుగుతుంది. ఏంటది? ఒకే ఒక డోస్కు, ఒకే ఒక టాబ్లెట్, ఒకే ఒక డోస్కు ప్రాణాలు పోతాయి. రోగ నిర్ధారణ కాకుండా
ఎన్నో పతులు వెంటబడుతున్నావు. హోమియోపతి, న్యాచురోపతి, అల్లోపతి. అసలు సమస్య త్రిపుటి. అసలు సమస్య జీవ జగత్ ఈశ్వర స్థితిలో నువ్వు కూరుకుపోవటం. అది అసలు జబ్బు నీది. నా జానంతి. వారికి వారి సమస్య తెలియదు. ఆత్మానం, నిజమైన నేను వాళ్ళకి తెలియదు. దేహం, మనస్సు లేని చైతన్యం నేను. నాకు దేహం లేదు, మనసు లేదు. అటువంటి శుద్ధ చైతన్యాన్ని అని వాళ్ళకి తెలియదు. అటువంటి ఆత్మ స్వభావం ఏమిటి? శుద్ధం అంటే శుద్ధమైంది. కార్యకరణ సంఘాతం శుద్ధంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ శుద్ధం. అలాగే ఇది కూడా శుద్ధం. దేహం శుద్ధం అనకూడదు. దేహం శుద్ధం అయితే మరి కార్యకరణ సంఘాతం శుద్ధం అయితే మరి స్నానం చేయటం ఎందుకు? మనం స్నానం చేయాల్సిన పని లేదు కదా. సెంటులు, క్రీములు, మన ఇంటి నిండా సెంట్లు, క్రీములు ఉంటాయి. ఎందుకు అవి? అది వాడాల్సిన అవసరం లేదు కదా. దేహాన్ని, మనస్సుని శుద్ధిగా ఉంచటం సాధ్యం కాదు. బుద్ధం జ్ఞాన స్వరూపమై ఉంటుంది. ఇది చైతన్య స్వభావం. బుద్ధం అంటే చైతన్య స్వరూపం. ప్రియం అంటే ఆనందదాయకం. రెండవ వేదాంత రత్నం గుర్తెచ్చుకోవాలి ఇక్కడ. శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయి. నా నుంచే వస్తున్నాయి. బయట ఎక్కడా లేవు. మనకు ఎంతో ప్రియమైన కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్య, భర్త, మనవాళ్ళు. మరి వీళ్ళందరూ ఆనందాన్ని ఇస్తున్నారు కదా అని మనకు అనిపిస్తుంది. వేదాంత రత్నం అది నిజం కాదంటుంది. కుటుంబ సభ్యులు నీకు నిజంగా ఆనందాన్ని ఇవ్వటం లేదు. వాళ్ళు ఒక అద్దం లాంటి వారు. అది తాత్కాలిక అద్దం. కుటుంబ సభ్యుల సమక్షంలో, మనవడు సమక్షంలో, కూతురు సమక్షంలో నా లోపల ఉన్న ఆనందమే బయటకు వ్యక్తమవుతుంది. మన కుటుంబ సభ్యులు మనకు ఒక సమస్య అయితే అప్పుడేమవుతుంది? వాళ్ళు మనకు ఆనందం అనుకున్న వాళ్ళే మనకు ఆందోళనకు, అలజడికి కారణమవుతారు. నిన్న ప్రియం నా కూతురు, ఈరోజు ఆందోళనకు కారణం అదే కూతురు. అవన్నీ తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి. ఆత్మ ఒక్కటే ప్రియమైన వస్తువు. పూర్ణం. జీవుడుగా పూర్ణత్వం కుదరదు. ఆత్మస్థితిలోకి రాకుండా నువ్వు జీవాత్మ, నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి, నేను దాసుణ్ణి అంటే అది కుదరదు. పూర్ణత్వం. జీవుడికి ఎప్పుడు కూడా వెలితి, కొరత ఉంటూనే ఉంటాయి. ఎవరినన్నా కదిలించండి, ఒక 2 మాటలు చెప్పండి అంటే ఏం చెప్పమంటారు? సార్, నేను అమెరికాలో ఉన్నాను, నా బాధ ఎవరు చెప్పుకోవాలండి అండి? మీకు ఇండియాలో ఉంటే కనీసం 4 చెప్పుకుంటారు మీ బాధలు. నేను అమెరికాలో ఉన్నానండి, ఒక్కడిని అయిపోయాను, ఎంత బాధపడుతున్నాను, కుటుంబానికి బలైపోయానండి. కుటుంబానికి వెట్టి చాకరీ చేస్తున్నాను నేను అమెరికాలో ఉండి. మార్నింగ్ డైలీ వేజ్ లేబర్ లాగా మార్నింగ్ 6కి లేపుతారు, 5కో. ఇంకా ఈవినింగ్ 10 దాకా నన్ను వాడుకుంటారండి ఇంట్లో వాళ్ళు అంటారండి. వెలితి, కొరత. ఎందుకంటే వాళ్ళు జీవుడికి వెలితి, కొరత ఉంటూనే ఉంటాయి. కుటుంబ పరంగా, దేహపరంగా, మనస్సు పరంగా అసంతృప్తితో కుమిలిపోతారు, కుమిలిపోతూ ఉంటాం. అపూర్ణత్వం ఉంటుంది. విపుటిలో మాత్రమే, అనాత్మ స్థితిలో మాత్రమే పూర్ణ ఆత్మగా ఉంటాను. వివాదాలు ఉండవు, సమస్యలు ఉండవు, నిష్ప్రపంచం. ఇదంతా ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తున్నారు అష్టావక్ర మహర్షి. ప్రాపంచిక సమస్యలు లేని ప్రశాంత జీవితం. ప్రాపంచిక సమస్యలు లేని ప్రశాంత జీవితం అంటే ప్రపంచం మిథ్య. అది వ్యావహారిక సత్యం, తక్కువ స్థాయి సత్యం. ఆత్మ సత్యం, ఆత్మ అసంగం. ఇది పారమార్థిక సత్యం. ప్రపంచం, నా దేహం, మనస్సు, కుటుంబం, ఆఫీసు, ఆస్తిపాస్తులు ఇదంతా ఒక వినోదం. ఇదంతా సర్వం వినోదం, నిరామయం. ఆ సమస్యలు నన్ను కదిలించలేవు. ఒక సినిమా ఉదాహరణ చూద్దాం. సినిమా ఒక
ఎంటర్టైన్మెంట్, ఒక వినోదం. సినిమా చూస్తున్నంతసేపు చాలా చాలా బాగుంటుంది, వినండి ఇది, ఈ కాన్సెప్ట్. సినిమా చూస్తున్నంతసేపు నా మనస్సు నా మనస్సు బాగా ఎమోషనల్ అయిపోతుంది. సినిమాలో మరి చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, మన లైఫే కదా సినిమా అంటే. నా మనస్సు సినిమా చూస్తున్నంతసేపు భావోద్వేగాలకు లోనవుతుంది. నవ్వుతా, ఏడుస్తా. ఆ సినిమాలో కొన్ని సీన్స్ నాకు నవ్వు తెప్పిస్తాయి, కొన్ని ఏడుపు తెప్పిస్తాయి. నేను నవ్వుతా, నేను ఏడుస్తా. మరి ఎవరైనా హీరోయిన్లు ఎవరైనా చనిపోతారు లేదా కష్టాలు పాలవుతారు, నేను పొట్ట కన్నీళ్లు కారుస్తా. కానీ ఇక్కడ ప్రయోజనం ఏమిటంటే, ఒక ప్రయోజనం ఉంది. ఏమిటంటే ఒక్కసారిగా నేను నా ఎమోషన్స్ నుండి, నా భావోద్వేగాల నుండి బయటపడగలను. సినిమా చాలా బాగుంది, అన్ని రసాలు ఉన్నాయి, అది ఒక సినిమా మాత్రమే అని నాకు స్పష్టంగా తెలుసు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సినిమా హాల్లో సినిమా చూసేటప్పుడు ఒక జ్ఞాని ఆత్మ అనాత్మ ఫార్మేట్లో ఉన్నవాడు ఒక రాయిలాగా ఏడవకుండా, నవ్వకుండా అట్లా కూర్చోలేడు. అందరిలాగానే రోధిస్తాడు, అందరిలాగానే నవ్వుతాడు, అందరిలాగానే సినిమాలో లీనమైపోతాడు. కానీ ఆ భావోద్వేగాల నుంచి బయటపడతాడు. ఇది సినిమా అయిపోయింది, భలే తీశారు, మంచి నవరసాలు పోషించారు, చక్కచక్క యాక్టర్లను పెట్టారు అంటాడు. అలా జ్ఞానికి ఉద్వేగాలు, నిస్పృహలు, చికాకులు ఉంటాయి. ఒక బండరాయిలాగా పూర్తిగా భావోద్వేగ రహితంగా జ్ఞాని ఉండడు. సినిమా చూసినట్లు తన భావోద్వేగాలను తనే చూసుకోగలడు జ్ఞాని. మనం అలా చూసుకోలేము, మనం లీనమైపోతాం. నీ అంతు చూస్తా, ఈ భూమి మీద నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటాం మనం. అంటే కోపం రెచ్చిపోతాం మనం, అంటే లీనమైపోతాం దాంట్లో. సినిమా చూసినట్టు చూడలేం కదా మనం. నువ్వు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను, రామ్ ఈ రోజుతో నీకు నాకు అయిపోయింది, అట్లా అంత కోపం తెచ్చేసుకుంటాం మనం. అంటే లీనమైపోతున్నాం. మన పాత్రని మనం అనుకోము, తాదాత్మ్యం చెందుతాం. మన తండ్రి పాత్రకో తల్లి పాత్రకో తాదాత్మ్యం చెంది అలా బిహేవ్ చేస్తాం. సినిమాలో పాత్రలకు వచ్చినట్లు ఆ కష్టాలన్నీ సినిమాలో పాత్రలకు వచ్చినాయి, నాకు కాదు, నేను ఊరినే సినిమా చూస్తున్నా వినోదంగా అని తేలిగ్గా తీసుకుంటాడు జ్ఞాని. జ్ఞానికి భావోద్వేగాలు వస్తాయి, కానీ వెంటనే పోతాయి. ఈ సౌకర్యవంతమైన స్థితిని జీవన్ముక్తి అంటారు. ఇది డెఫినేషన్. భావోద్వేగాలు జ్ఞానికి కూడా వస్తాయి, కానీ వెంటనే పోతాయి. సినిమాలో పాత్రలకు వచ్చినట్టు అనుకుంటాడు అనమాట. ఈ సౌకర్యమైన స్థితిని జీవన్ముక్తి అంటారు, నిరామయం. నేను భావోద్వేగాల సమస్య నుండి స్వేచ్ఛను పొందాను. ఈ ఆత్మస్థితిని పొందకుండా చాలా మంది బాహ్యముఖంగా పరుగులు తీసి అలసిపోతున్నారు. అంతలో వృద్ధాప్యం వచ్చేస్తుంది. అబ్బా, ఈ జీవితానికి సాధ్యం కాదు, మళ్ళీ మరొక జన్మలో ఆత్మజ్ఞానం పొందవచ్చు అని వాళ్ళు సర్దుకుపోతారు. అభ్యాస పరాహ జనాహ, కాలాన్ని వృధా చేసుకుని ఎన్నో అశాస్త్రీయ సాధనలు చేస్తున్నారు జనం. ఈ చిన్న విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఏమిటి ఆ చిన్న విషయం? త్రిపుటి నుండి ద్విపుటికి రాలేకపోతున్నారు. జీవ జగత్ ఈశ్వర స్థితి నుంచి ఆత్మ అనాత్మ స్థితికి రాలేకపోతున్నారు. ఇంకో శ్లోకం చూద్దాం, 36. నాప్నోతి కర్మణా మోక్షం విమూఢోభ్యాస రూపిణ, ధన్యో విజ్ఞాన మాత్రేణ ముక్తస్తిష్ఠత్య విక్రియః. 36వ శ్లోకం. మూఢుడు ధ్యాన సమాధానములతో మనస్సును నియమించటానికి ఎంతగానో ప్రయత్నించి ఎంత ప్రయత్నించినా ఆత్మానుభూతిని పొందలేడు. అదే
సుకృతం కలిగినటువంటి సాధకుడు శ్రవణ మననాదులతో ముక్తిని పొందుతాడు. అంటే ఆత్మానుభూతిలో స్థిరంగా ఉంటాడు. ఇంతకు ముందు ఏమన్నారు? మూఢ అన్నారు. ఇప్పుడు ఒక డిగ్రీ పెంచారు, విమూఢ అంటున్నారు. అష్టావక్ర మహర్షి. మూఢ అంటే మూర్ఖుడు, విమూఢ అంటే కొంచెం పెద్ద మూర్ఖుడు అనమాట, ఎక్కువ పెద్ద మూర్ఖుడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక నిచ్చెనెక్కి మేకును కొట్టాలి, ఒక మేకు కొట్టాలి గోడకి. మేకుని కొడుతున్నాడు. మేకు తల వైపు తనకు ఉండాలి, ఆ పాయింట్ ఏమో గోడకు ఉండాలి కదా. వాడు ఏం చేశాడు? ఆ మేకు కొట్టేవాడు తలను ఆ గోడకు పెట్టుకున్నాడు. అంటే అంటే మేకు తలని, అంటే హెడ్ గోడకు పెట్టుకున్నాడు. అంటే దిగదు కదా మేకు. పాయింట్ ఇటు పెట్టు, తన వైపు పెట్టుకున్నాడు పాయింట్. అంటే రివర్స్గా పట్టుకున్నాడు అనమాట. మేకుని పట్టుకుని కొట్టబోతున్నాడు, దిగదు అది. వాడు ఏమంటాడంటే, మేకు దిగకపోతే ఈ కంపెనీ వాళ్ళు, మేకుని తయారు చేసిన కంపెనీ వాళ్ళకి బుద్ధి లేదురా, కింద వాడుతూ ఉంటున్నాడు నిచ్చెన పట్టుకున్నాడుతో. అసలు ఎట్లా తయారు చేస్తారు? రివర్స్గా తయారు చేశారా మేకుని? ఎట్లా కొడతాం గోడకి? కంపెనీ ఇట్లా చేస్తే ఎట్లారా అంటాడు. వాడిని మూఢుడు అంటారు. ఆ కింద ఉన్నాడు కదా అసిస్టెంట్, అంటే గురువు గారు మీకు కొంచెం అర్థం చేసుకోలేదు సరిగ్గా, ఈ మేకు ఆ గోడకు దిగదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు గురువుగారు, అసలు ఆ మేకును తయారు చేసింది ఆపోజిట్ గోడ కొట్టడానికి కంపెనీ వాళ్ళు. కంపెనీ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు గురువుగారు. ఆ గోడని, ఆ మేకుని ఆ గోడ కొట్టకూడదు, మనం ఈ గోడ కొట్టాలి, అది ఈ గోడ కొట్టాల్సిన మేకు అని ఎదురుగా ఉన్న గోడ కోసం తయారు చేశారని చెప్తున్నాడు వాడు కింద ఉన్నవాడు. మీకు ఈ మాత్రం తెలియదా గురుగారు అంటాడు. సో పైన మేకు కొట్టేవాడిని మూఢుడు అంటారు, కింద అసిస్టెంట్ ఏమంటారు ఇప్పుడు? విమూఢ అంటారు శాస్త్రంలో. విమూఢ అంటే కర్మన మోక్షం నా ఆప్నోతి. ఇది ఆ మేకు ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. ఇప్పుడు విమూఢ అంటే కర్మణ మోక్షం నా ఆప్నోతి. యోగ సాధనలు చేసి చేసి మీకు మోక్షం రాదు, అలసిపోతారు. అలసిపోయి ఏం చేస్తారు? యోగ సాధనలు చేసి అలసిపోయి గురువు గారిని అడుగుతారు, వేదాంత గురువు గారిని అడుగుతారు, గురుగారు ముక్తిని పొందటం కోసం ఇంకా కొన్ని కొత్త సాధనలు చెప్తారా గురువు గారు? ఏమైనా సరే ఈ జన్మలోనే నేను ముక్తి పొందాలి. అంతేగాని వారు త్రిపుటిని వదలలేరు. సాధనలో, మా సాధనలో ఏదో లోపం ఉందనుకుంటారు, మెడిటేషన్ టైము ఇంకా పెంచుతారు. అష్టావక్ర మహర్షి అంటారు, వారు ఎప్పటికీ గమ్యం చేరుకోలేరు. ఎందుకని? వాళ్ళు దారి తప్పారు, తప్పు దిశలో ప్రయాణం చేస్తున్నారు. విమూఢ సాధనల వలన వాళ్ళు ముక్తి పొందలేరు. నేను జీవుణ్ణి, నేను కర్త, అహం కర్త, సాధనలు చేసి నేను ముక్తి పొందుతాను, నేను పర్ఫెక్ట్ జీవుణ్ణి అవుతాను అనుకుంటున్నారు వాళ్ళు. అది అసాధ్యం. కొన్ని సిస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా చెప్తారు, బాబు నీవు మరణించిన పిదప వైకుంఠానికి వెళ్తావు, అక్కడ ప్రశాంత జీవనం కొనసాగిస్తావు అని గ్యారెంటీ ఇస్తారు. వైకుంఠంలో కూడా నువ్వు జీవుడివే. వైకుంఠం వెళ్ళు, కైలాసం వెళ్ళు. నువ్వు వెళ్ళవు, వైకుంఠం లేదు కైలాసం లేదని చెప్పడం లేదు శాస్త్రం అని చెప్పారు. వైకుంఠం ఉంది, కైలాసం ఉంది. నీవు వైకుంఠానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా నీవు జీవుడివే. నువ్వు వైకుంఠానికి వెళ్ళు, కైలాసానికి వెళ్ళు, బ్రహ్మలోకం వెళ్ళు, నీవు త్రిపుటిలో ఉన్నంత వరకు, ఇది శాస్త్రం చెప్పేది, నీవు జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ లో ఉన్నంత వరకు, దేహాత్మ భావంతో ఉన్నంత వరకు భగవంతుడు నీవు ఎదురుగా ఒక మనిషిగా చూస్తావు. అంటే నీ ఆందోళన అలాగే ఉంటుంది. అభ్యాస రూపిణా అంటే, అభ్యాస అంటే ఎన్ని రకాల సాధనలు ఎంతకాలం చేసినా కూడా
నీవు జీవ జగతీశ్వర ఫార్మేట్ లో ఉన్నంత వరకు నా ఆప్నోతి నీకు ముక్తి రాదు. ఒకే ఒక సాధన ఉంది. అది ఏమిటి? నీ మనసు త్రిపుటి నుండి ద్విపుటికి మారాలి. 5 వేదాంత రత్నాలను జీర్ణించుకోవాలి. ధన్య అటువంటి వేదాంత విద్యార్థులు ధన్యులు, అదృష్టవంతులు. వాళ్ళు వేదాంతం యొక్క సందేశాన్ని గురు ఉపదేశం ద్వారా జీర్ణించుకున్నారు. విజ్ఞాన మాత్రేణ అంటే శ్రవణ మననాల తర్వాత నేను నిత్యముక్తుణ్ణి అని వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమంటారు? నాకు ఎప్పుడూ బంధం లేదు. ఇది ముక్త తిష్టతి, నిత్యముక్త స్థితిలో ఉంటారు వాళ్ళు. అవిక్రయ అంటే ముక్తి కోసం వాళ్లకు ఏ కర్మలు, ఏ సాధనలు చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఏమైనా కర్మలు చేసినా అవి సాధనలు కాదు. ఎందుకంటే దిప్పుటిలో అంటే ఆత్మానాత్మ ఫార్మేట్ లో సాధనలు ఉండవు. ఎందుకుండవు? నిత్యముక్త స్థితిలో ఉన్నవాడికి ఇంకేం సాధనలు ఉంటాయి? ద్విపుటిలో అంటే ఆత్మానాత్మ ఫార్మేట్ లో చేసే కర్మలు లోక సంగ్రహం కోసం చేస్తారు, లోకహితం కోసం చేస్తారు, పర ఉపకార కర్మలు చేస్తారు. వాటిని కర్మ ఆభాస అంటారు. నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే గుణాః గుణేషు వర్తంతే. అంతే. నైష్కర్మ్య సిద్ధి. అతను నైష్కర్మ్య సిద్ధి అంటే ఏంటి? కర్మలు చేయట్లా. కర్మలు చేయకుండా సిద్ధిని పొందినవాడు నైష్కర్మ్య సిద్ధి అంటే. సురేశ్వరాచార్య మరి చెప్పారు. ఇది భగవద్గీతలోంచి 18వ అధ్యాయం నుంచి తీసుకుని రాశారు. ఇది నైష్కర్మ్య సిద్ధిని. నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అంటే 18వ అధ్యాయంలో 49వ శ్లోకం ఇది. నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఇది తీసుకుని రాశారు అక్కడ నైష్కర్మ్య సిద్ధి దాన్ని గ్రంథాన్ని సురేశ్వరాచార్య. త్రిపుటిని సన్యసిస్తే, జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ ని సన్యసిస్తే అది ముక్తికి దారి తీస్తుంది. అవిక్రియ తిష్టతి, అన్ని సాధనల నుండి ముక్తిని పొందుతాడు. 37వ శ్లోకం. మూఢో నాప్నోతి తత్ బ్రహ్మ యతో భవితుమిచ్చతి అనిచ్ఛన్నపి ధీరోహి పరబ్రహ్మ స్వరూప భాక్. మూఢుడు బ్రహ్మతత్వాన్ని సాధించలేడు. మూఢుడు అంటే ఈ సాధనల ద్వారా జీవ జగతీశ్వర ఫార్మేట్ లో సాధించలేడు అనేది అర్థం చేసుకోవాలి. సాధించాలి అనేటటువంటి అతని కోరిక అతనికి అవరోధంగా నిలుస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, జ్ఞాని బ్రహ్మత్వాన్ని కోరడు. జ్ఞాని బ్రహ్మత్వాన్ని కోరడు, అర్థం చేసుకుని ఆ బ్రహ్మగా నిలుస్తాడు. ఇది అన్నమాట కాన్సెప్ట్. మూఢః తద్బ్రహ్మ న ఆప్నోతి. జ్ఞానికి కర్ణుడికి మర్చిపోవద్దు మీరు. కర్ణుడికి కుంతి చెప్పగానే ఎలా అయితే విషయం తెలిసిందో అలా గురువు చెప్పగానే నేను ఇంతవరకు దేహాన్ని, ఇంతవరకు మనస్సుని అని ఏదేదో భ్రమల్లో ఉన్నటువంటి మనిషి అప్పుడు గురువు చెప్పగానే నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను ఆత్మను అని తెలుసుకుంటాడు అని అర్థం చేసుకోండి. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.